హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అయ్యప్ప టెంపుల్కి వచ్చినాం. ఫస్ట్ టైం చాలా రోజులకు వచ్చినాం. మా తోటి గ్యాంగ్ అంతా చూడరు. తెల్ల పాయింట్ మొన్న తెల్ల పాయింట్ అంతా కర్ర మీద ఉండాలి, బట్టల మీద కాదట. టెంపుల్కి అయితే రీచ్ అయినాం. లోపలికైతే వెళ్తాను ఇప్పుడే. నేనైతే మా వాళ్ళు అయితే ఆపత ఉంటారు ఫ్రెండ్స్. ముందు నేనంటే ఇదే ఫస్ట్ టైం చాలా రోజులకి వచ్చినాం. ఏంది అట్లా గుర్తుంటారు. అమ్మ ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ, గోమాతలు ఇక్కడనే ఉన్నాయి కదా. చూడండి మంచి ఈ బ్యాక్ సైడ్ అండి. చూడండి ఎలా ఉంది టెంపుల్, మస్తుంది కదా, మస్తు కనబడతాను ఫ్రెండ్స్. చూడండి టెంపుల్ కృష్ణం దేవుని దగ్గరికి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి వినాయకుడు దేవుడు. జై బోలో గణేష్ మహారాజుకే జై. చూడండి గణేష్ దేవుడిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. ఆడ ఒక టెక్కాయ అయితే కొట్టి మొక్కుకొని ఈ అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాం. నెక్స్ట్ అయితే తర్వాత ఉన్నదైతే పద్మావతి దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుకున్నాం. విగ్రహం భలే ఉంది, మంచిగా ఉంది. దేవుని చీర చూడండి ఎంత బాగా కట్టిరో, మాకైతే భలే అనిపించింది. తర్వాత వెంకటేశ్వర్లను అయితే దర్శనం చేసుకున్నాం మేమైతే. కాకపోతే మొత్తం ఇట్లా కప్పేసిరు, విగ్రహం మంచిగా కనబడలే. అప్పుడైతే చూడండి మేమైతే మంచి అనిపించింది. అన్ని దేవుళ్ళు ఉన్నాయి, భలే అనిపించింది. ఇప్పుడైతే సుబ్రహ్మణ్యం దేవుని దగ్గరికి వెళ్ళినాం. సుబ్రహ్మణ్యం చూడండి ఎంత బాగున్నాడు, మాకైతే భలే అనిపించింది. దేవుళ్ళని అయితే చాలా రోజులకి వెళ్ళినాం కదా, సంతోషం అనిపించింది. ఇక శివయ్యకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ శివయ్య చూపు అందరికి ఉండాలని అయితే కోరుకుంటున్నాం. లింగం మేమైతే చాలా రోజులకి ఇట్లా వెళ్ళినాం లోపలికైతే శివుని దగ్గరికి. ఎప్పుడు మేము శివరాత్రికి వెళ్తే మళ్ళీ శివరాత్రికి వెళ్ళేది, కాకపోతే ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళి ఇట్లనైతే శివయ్య దగ్గరికి వెళ్ళైతే మాకు నచ్చినంతసేపు మొక్కుకొని కడుపు నిండా ఆయన చూపు మా మీద ఉండాలని అయితే ఎప్పటికీ మేమైతే అందరం కోరుకున్నాం. సంతోషంగా అంటే చాలా సంతోషం అనిపించింది. టెంపుల్కి వెళ్తేనైతే మా అందరికీ శివయ్యను ఇట్లా దర్శనం చేసుకుంటామని కూడా మేము అనుకోలేదు. అంత సంతోషం అనిపించింది మాకైతే. చూడండి మేమైతే గణపతి ఆకులు అయితే తెంపుకొచ్చి పెట్టినాం. అక్కడ చెట్టు ఉంది వెనకాల. ఇదైతే వరలక్ష్మి దేవి అట. చూడండి ఎంత బాగుందో, విగ్రహం అయితే చాలా బాగుంది. ఇదంతా బ్యాక్ సైడ్ టెంపుల్లా. వెనుకకుంటే ఇవన్నీ దేవుళ్ళు అయితే, ముందటికి అయ్యప్ప ఉంటాడు. మాకైతే భలే సంతోషం అనిపించింది. అందరం అయితే మంచిగా చాలాసేపు ఉన్నాం అక్కడ, ఒక 2-3 గంటలు ఉన్నాం మేమైతే. ఇక లాస్ట్ టైం ఫైనల్గా అయితే దేవుని దగ్గరికి దర్శనానికి వచ్చేసినాం. చూడండి అయ్యప్ప ఎంత బాగున్నాడో విగ్రహం. కానీ మేము పోక పోయినందుకైతే ఇంత మంచి దర్శనం జరిగింది దేవుని దగ్గరనైతే. భలే సంతోషం అనిపించింది మా అందరికైతే. అంటే ఫస్ట్ తీర్థం తీసుకున్నాం, తర్వాత అయ్యగారు ఆరతి ఇచ్చిండు. అంటే పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉండే. మేమైతే ఆగినాం చాలాసేపు. చూడండి తర్వాత ఆరతి ఇస్తాడు, మేము ప్రసాదాలు ఇట్లా తీసుకున్నాక ఇస్తాడు. అప్పటి వరకు అయితే మేము అవన్నీ తిరిగి కూర్చొని కాసేపు దేవుళ్ళ దగ్గర మొక్కుకొని వచ్చేసినాం. అంతలా ఆయన ప్రసాదాలు ఇచ్చే అంతలా అయితే చూడండి ఇప్పుడు ఆరతి ఇస్తుండు. మాకైతే ఎక్కువసేపు అయితే మంత్రాలు కూడా అవుతాడు, వినబడుతుంది. దేవునికి పూజ చేస్తాడు. ఆరతితోనైతే దర్శనం కంప్లీట్ అయింది. అయ్యగారు అయితే కూడిపిస్తారుగా, మన కొబ్బరికాయ కొట్టింది. నేనైతే తీసుకొచ్చుకున్నాం. కొద్దిసేపు కూర్చోవాలి కదా, ఒక గంట సేపు టెంపుల్లో. మేమైతే ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం. చూడండి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక అట్లా కూర్చొని ఏం చేయాలని చెప్పేసి అయితే మొత్తం బ్యాక్ సైడ్ పోయినాం. అటు ఏమేమి అర్చన ఎత్తాడు చూడండి, వినబడుతుందా మౌనికి తలకాయ అటు పోరా. ఇక చూడండి మా చిటితాలు ఎట్లా తింటాను చూడండి. మా ఐర చూడండి దేవుణ్ణి ఎట్లా మొక్కుతాందో. మొక్కు వెరీ గుడ్, మంచిగా మొక్కు. మళ్ళీ మొక్కు బొచ్చును దాచి మొక్కు, మంచిగా మొక్కు. దాన్ని 2 చేతులు పెట్టు, దాచిపెట్టు. దేవుని దర్శనం అయిపోయినాక ఎలా ఉందో చూద్దామని. మానేరు చెట్టు చూడండి అలక్కాయలు ఎన్ని ఉన్నాయో. మా ఫ్రెండ్స్ అయితే ఆకులు తెంపుకుంటారు. తెంపుకోర్రి చూసారు ఎంత పెద్ద ఉన్న కాయలు అయితే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్.
అమ్మ బుడ్డది అయితే ఉరుకుతుంది. ఇటు ఎప్పుడు చూడలే నేను కూడా. వెనక సైడ్ ఇది బ్యాక్ సైడ్ భలే ఉంది. ఇటు ఒక రూమ్ ఉంది. ఇట్లా దేవునికి దర్శనం చేసుకోవడానికి అయితే ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఉన్నాయి చెట్లు అయితే మంచి. ఇగో మా ఫ్రెండ్స్ మానేడు ఆకులు నింపుతారు శివుని కోసం. చూడండి ఇక మా చిట్టి తల్లి అయితే ఫ్రీగా ఉందని ఆడుతుంది. అర్రే అర్రే అల్లకి పోవద్దురా. చూడండి ఇటు సైడ్ మొత్తం గడ్డి ఆవులకైతే బాగుంది కదా టెంపుల్. ఫ్రెండ్స్ ఒకసారి అయితే రండి వీలైన వాళ్ళు అయితే. ఇటు పొక్కుపడి చూడండి అటు భలే ఉన్నాయి కదా. టెంపుల్ అయితే మస్తు ఉన్నది ఫ్రెండ్స్. ఒకసారి వీలైన వాళ్ళు అయితే ఖచ్చితంగా రండి చూడండి. ఎంత బాగుందో టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది. తెంపిరా ఏ చిట్టి తెంపిరా చూపెట్టు. ఇట్లా 3 ఆకులు మంచిగా ఉన్నాయే పెట్టాలి శివుని దగ్గర ఎప్పుడు కానీ. ఏం చెట్టు? ఏకబింబ పత్ర. మరి ఇంతకుముందు అదేమో చెట్టు అన్నారుగా, మారేడాకు చెట్లు అన్నారుగా. కాయ ఎండిపోయిన కాయ తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. మంచిది. మా ఇంట్లో ఉంది ఇది. అవునా? ఇప్పుడు పచ్చి తెంపుకోవచ్చా మనం? ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయ అట్టు ఉండన్నట్టు ఇంట్లో అయితే ఎండిన కాయ అయితే దేవుని కాడ ఉండన్నట. మేమైతే ఒకటి తెంపుకోవడానికి ట్రై చేస్తాను. పట్టుకో అట కాల్చి అట ఒక కాయ ఎండినాక ఒక కాయనైతే కాల్చి విభూతిగా పెట్టుకున్నట. చాలా మంచిదట. ఓకేనా? 3 ఆకులు పొల్లన కవర్ ఇవ్వవా? నేను కొబ్బరి చిప్పే పెట్టింది. ఇది ఇంట్లో ఉండన్నట. ఇది ఎండినాక అయితే విభూతిగా పెట్టుకున్నట్టు మంచిదట కాల్చి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇక తెంపిన శివునికి అయితే ఆకు. ఇక మెట్లు దిగుతాన్నాం వెళ్తాన్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఎజ్జ కూడా ఉండాలి. ఆవు ఆవు చిన్న ఆవు. మనమైతే పూజ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చినాక అయితే కృష్ణుడు ఉంటాడు ఇక్కడ. చూడండి కృష్ణుంది భలే సపరేట్గా ఉంది. ఇక్కడ అయితే దేవుని కారణం ఇక్కడ గోమాతలు ఉంటాయి అని. ఇదే ఫస్ట్ టైం కదా, చాలా రోజులకి వెళ్ళినాం కదా మేమైతే, అందుకే మాకు తెలియదు. అయితే గోమాతలకు ఏమైనా పెట్టాలని మొక్కుకున్న వాళ్ళు అయితే అయ్యప్ప టెంపుల్కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ గోమాతలు బాగున్నాయి. మనం బయట ఎతికే కన్నా అక్కడనైతే దేవుని ముందటనే మనకైతే సంతోషం అనిపిస్తుంది. మనమైతే మళ్ళీ దేవునికి గుళ్ళకి అయ్యప్ప గుళ్ళకి ఎంట్రీ కాగానే జంట నాగులు చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. నాకైతే సంతోషం అనిపించింది ఆ నాగుల దేవత దర్శనం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పూజకి అయితే మేము అయ్యప్ప టెంపుల్కి వెళ్తేనైతే ఇలా జరిగింది. మీరందరైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.